ఈ రోజు అసలు సిసలైన రోజు ఏంటి మా ఫైనల్ పర్ఫార్మెన్స్. గ్రీన్ మ్యాట్ వేసి గ్రాఫిక్ లో యాడ్ చేస్తాడంట రాజువయ్యా. బాలాదిత్య మొదటిసారి చేయబోతున్నాడు, అది కూడా చూడు ఆల్రెడీ చూరి. తప్పులేదు, షాక్ అవడంలో తప్పులేదు, అందుకే తెలీదా. మైక్ షిఫ్ట్ చేసుకోవాలి, మళ్ళీ మాట్లాడింది వినిపిది. అంటే ఇంత మంచి మెమరీ గుర్తు చేసినప్పుడు నేను కూడా ఆ మెమరీ గురించి చెప్పాలి కదా. బాప్రే అవునమ్మా, అంటే నాకు గుర్తు కూడా లేదు. అంటే నిన్ను చూసినట్టు అక్కడ కలిసినా అనుకున్నా కానీ గంత చిన్నప్పుడు ఆడ మాకు ఈ కనెక్షన్ గీడికెళ్ళి ఉందని చెప్పి ఇప్పుడే తెలుసుడు. అన్నపూర్ణ స్టూడియోస్ కి వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఎంత హ్యాపీ 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 అనిపిస్తుంది తెలుసా. లాట్ ఆఫ్ మెమరీస్. ఎన్ని షోస్ చేసినాం ఇక్కడ. ఒకసారి ఎలా ఉందో ఫస్ట్ లుక్, ఫేవరెట్ హీరో సినిమా ఫస్ట్ లుక్ చూడడం కోసం ఎంత ఎక్సైటెడ్ గా ఉంటామో. నా కాస్ట్యూమ్ శ్రావణి రివీల్ చేస్తుంది. Here I come. Wow! Wow! Beautiful! Nice. మొత్తం ఇదే వేసేసారు. నీకు బయట ఉందా? ఇప్పుడే 1 minute అందరూ గెట్ అవుట్ ఫస్ట్ లిఫ్ట్ లోకి వచ్చేస్తున్నాం. 5 minutes later. శ్రావణి, ఐ నో డోంట్ రియాక్ట్ ఇమ్మీడియట్ గా. వద్దు, ఎలా ఉంది ఇది కాదు, ఇలా డైరెక్ట్ కాళ్ళల్లోనే ఉంది ఇది. అన్నా, నా పాయింట్ ఇప్పుడు విశ్వ దాంట్లో వైట్ కనిపిస్తుంది కదా, నా బాడీలో కూడా ఏదైనా ఒక వైట్ ఉంటే ఇంకా బాగుండేమో అనిపించింది. అసలు ఎక్కడ వర్క్ లో కూడా వైట్ లేదు. విశ్వది వైట్ డామినేటింగ్ ఉంది, నేను బ్లూ డామినేట్. మా ఇద్దరిది అదే, నేను బ్లూ డామినేట్, నువ్వు వైట్ డామినేట్ లా. కొంచెం నీ దాంట్లో బ్లూ ఉన్నట్టే, నా దాంట్లో కొంచెం వైట్ కూడా బాగుంటది కదా. సో ఇదిదా మ్యాటర్. మా కాస్ట్యూమ్ లుక్ ఇలా వచ్చింది. విశ్వాస్ అయితే కొంచెం లుడాస్ గా ఆల్రెడీ కరెక్షన్స్ చెప్పేలా. ఇదిగో వీడు మంచిగా పట్టేస్తాడు. సో డ్రెస్ జస్ట్ రిహార్సల్ అంతే, డ్రెస్ కూడా రిహార్సల్, ఇంకా ఫైనల్ స్టిచింగ్ అవ్వాలి. దీనికి రఫల్స్ ఒకవేళ వైట్ ఉన్నా కానీ కొంచెం బ్లూ వైట్ ఉన్నా కానీ కొంచెం ఇప్పుడు మేడ చేంజ్. ఆయన నువ్వు క్రేజీ కనిపిస్తున్నావు. వేసేసాడు, బాగా వేసేసాడు. అంటే ఎప్పుడు ఏదో పాజిటివిటీలోనే చూస్తాడు తెలుసా. ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు అని నేనంటే లేదు, అన్ని బాగున్నాయి కదా. అంటే ఇప్పుడు స్టేజ్ రిహార్సల్ కి పోతున్నాం కదా, పోయే ముందు ఇది బాగాలేదు అది బాగాలేదు అని దిమాగ్లో పెట్టుకుంటే మళ్ళీ చేసేది డాన్స్ దొబ్బుతుంది. అందుకని బాగుందని అనుకోవాలి, పోవాలి అంతే. డాన్స్ ఫైనల్ అందరు గ్రూప్ తో డాన్స్ చేస్తాం కాబట్టి కాస్ట్యూమ్, లైటింగ్, కాస్ట్యూమ్ వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెక్ చేయడానికి స్టేజ్ రిహార్సల్ పెడతారు అనమాట. సో డ్రెస్సులతో ఏం ప్రాబ్లం లేదంటే, నాకు జరంతా డ్రెస్సులతో ప్రాబ్లం ఉంది. ఆల్రెడీ డ్రెస్ తో నిజంగా ప్రాబ్లం ఉంది. మొత్తం ఇది ఇట్లా నిల్చుంటుంది చూడు, ఇది కూడా చూడు. సో ఇట్లుందనమాట. బట్ ఇట్ విల్ బి ఫిక్స్ అండ్ ఇట్ విల్ బి ఫైన్. అంటే ఆల్రెడీ నేను చెప్పాల్సిన అవసరం, మేము ఈ వీడియో పెట్టగలం, మీరు ఆల్రెడీ ఫైనల్ చూసేసారు కదా. సో దానికన్నా ముందు మేము ఇట్లున్నాము, అయినాక మీరు చూసినట్టున్నాము. సో ఇంకెందుకు లేదు, లోపల పోయి ప్రాక్టీస్ చేద్దాం. One day only. Online classes will start again. Seriously, you'll join with me. Yoga every morning. What time is your morning? 6, 7. That is the problem. Why? What is your morning? 9. 9 is morning. Where is sunrise then?
Approximately 6:30 PM. उनका वर्क इधर इधर साइड में डाल दो साइड में Even only one. that's what he has अरे good that's what he's ready ready practice. Come try to get a set. Come. Dance. మా డాన్స్ ప్రాక్టీస్ లో 6x6 ఫీట్ అన్నారు తర్వాత dance. 5 ఉంది Only 2 feet ఇచ్చాము. Next 2 feet యాడ్ చేస్తాం. This is not 6 feet. గ్రాఫిక్ లో యాడ్ చేస్తారా 6x6 this is not 6x6 టేబుల్ రావాల్సింది 5.5 వచ్చింది వాళ్ళని అడిగితాము మా టీం వెనకాల గ్రీన్ మ్యాట్ వేసి గ్రాఫిక్ లో యాడ్ చేస్తాడంట రాజు అయ్యా But this I will be here. Next, this is the right. నేను దిప్పినాను కాదు అలవాటు అయిపోయింది అమ్మాయి ఇలా మంచిగా తిప్పడం ఒక్కసారి ఇంకా రేపు ఆ మేకప్ హెయిర్ ఓ మై గాడ్ ఇట్స్ గోనా బి హారబుల్ దానిపైన చాలా చిన్న ప్లేసు చేస్తుంటే వణుకొస్తుంది తెలుసా విషవాడేస్తా విషయం పక్కా గట్టి పట్టుకుంటాడు నన్ను అని షోర్ ఉంది కానీ సమ్డే టెన్షన్ ఒక కాదు గుంజలే ఎట్లా జస్ట్ ఇట్లా అంతే ఇట్లా వదిలేసిన ఇట్లా వచ్చేస్తుంది పట్టుకో కింద పడవు పట్టుకో మీద ఉన్నప్పుడు చేంజ్ చెప్పక మీద ఉన్నప్పుడు చేంజ్ ఓకేనా నీకు ఓకేనా నువ్వు ఇక్కడ పట్టుకోమ్మా హార్ట్ కనిపిస్తున్నా కాబట్టి అంటే ఈరోజు లేడీస్ డ్రెస్ వేసుకున్నావు కదా రోజు నువ్వు వేసుకున్నావు ప్యాంటు షర్టు ఇక అదేమంటారు ట్రాక్ టీ షర్ట్ నాది రెగ్యులర్ వేసుకున్నాం కదా బాయ్స్ అంటే జిమ్కి వెళ్తారు శాండల్స్ వేసుకొని ఈమె వెళ్ళేదంటే శాండల్స్ వేసుకొని జిమ్కి వెళ్తారు కదా మోళ్ళు కాదు జంట పార్ట్నర్ ఈమె జెంట్స్ పార్ట్నర్ చూడు శ్రద్ధ మీ ఆయన మళ్ళీ మొదలు పెట్టాడు జంట పార్ట్నర్ అని చంపేస్తాను అవునా ఆవిడకేం సంబంధం లేదంట చంపేసుకోవాలనుకుంటే చంపేసుకోవాలని చెప్పేస్తుంది శ్రద్ధ అయిపోయింది ఫైనల్ టెస్ట్ అయిపోయింది ప్రాపర్టీస్ అంతా తీసేస్తున్నారు ఇంకా బ్యాక్ వెళ్ళిపోయి
రెస్ట్ తీసేసుకొని రేపు మార్నింగ్ షూట్కి రావడమే. చూసారు కదా ఇప్పటివరకు రిహార్సల్ ఎన్నిసార్లు అయితే అది ఒక్కరోజు. దీనికి ముందు వారం 10 రోజుల నుంచి చేశాం. ఒకటి వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు, మళ్ళీ మాట్లాడతాం. బాయ్ బాయ్ బాయ్. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న సెట్ అన్ని క్లియర్ చేసేసి ఒక మా చెట్లు వెళ్ళిపోతున్నాం. అట్లా ఏ ప్రాపర్టీకి ఆ ప్రాపర్టీ తీసేస్తారు. నెక్స్ట్ వాళ్ళ దానికి సెట్ చేస్తున్నారు. సో ఈ రోజు తోటి కాస్ట్యూమ్ ట్రయల్స్, ఫైనల్ స్టేజ్ రిహార్సల్. నా ఇన్స్టాగ్రామ్ రీల్స్లలో చూస్తుంటే అర్థమైపోయి ఉండేది మా చిట్టి పొట్టీస్ మోస్ట్ టాలెంటెడ్ క్యూటెస్ట్ కొరియోగ్రాఫర్ ఎవర్. బాగా చిన్న ఎట్లా నువ్వు చెప్పాలి. చాలా బాగా చేస్తున్నారు. ఫస్ట్ ఇలా ఉంటుంది ఉండేది, నెక్స్ట్ ఇంకా ఎలా ఉండొచ్చు. ఇప్పుడే ఇలా ఉంటే తర్వాత ఫైనల్ ఎలా ఉంటుంది అంటావా? సో ఫైనల్ నాకు తెలిసి మీరు ఎపిసోడ్ చూస్తున్నారు అంటే ఫైనల్ అది మెయిన్ స్టేజ్ షో చూసేసినట్టే. ఛానల్లో రిలీజ్ అయిపోయి ఉంటే చూసే ఉండుంటారు. సో ఆ పర్ఫార్మెన్స్కి మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్స్లో కూడా పెట్టండి. ఏమన్నా మీకు ఇంప్రూవ్మెంట్స్ కావాలన్నా కూడా చెప్పండి. మా కొరియోగ్రాఫర్ కూడా కమెంట్స్ చదివి మాకు ఇంప్రూవ్మెంట్స్ చేస్తుంది. ఓకేనా? ఐ థింక్ ఫస్ట్ టైం నేను ఇంట్రడ్యూస్ చేసేస్తున్నాను. ఫర్ ద ఫస్ట్ టైం డాన్స్ రియాలిటీ షో చేస్తున్నారు. ఇన్ని ఇయర్స్ ఇన్ని డిఫరెంట్ వాటిల్లో ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక డాన్స్ షో బాలాదిత్య మొదటిసారి చేయబోతున్నాడు. అది కూడా చూడు, ఆల్రెడీ ఇంజురీ. షో మొదలు కాకముందే డాన్స్ వల్ల ఇంజురీ. ఏం జరుగుతుంది? మీరు ఎప్పుడు చేయాలి సింపతికి? బట్ వీఆర్ కాంపిటీటర్స్, ఫైటింగ్. కాంపిటీటర్స్ ఇంకా బాగానే ఉంటుంది అంటే అనుకోని మనం హెల్దీ కాంపిటీటర్స్ అని. బట్ అడిగి పోయినాక ఆటోమేటిక్గా వస్తుంది. లేకపోయినా పుట్టిస్తుంది. బిగ్ బాస్లోనే కదలేదు నేను కూడా కదలలేదు అనిపించింది. అగ్రీ విత్ దట్. అక్కడ ఘోరంగా పోక్ చేస్తేనే అక్కడే రాలేదంటే ఒక్కొక్కరు వస్తున్నారు. సో ఇప్పటివరకు బయటకు రివీల్ అవ్వలేదు, కానీ ముందు తెలుసు అనమాట బాలాదిత్య చేస్తున్నారని. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ బాలాదిత్య డాన్స్ షో చేస్తున్నందుకు. బికాజ్ ఐఎమ్ ప్రిటీ క్లోజ్ టు హిమ్. ఈవెన్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మోర్ యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు. సో తనతో కంప్లీట్ చేయబోతున్నాం. హ్యాపీ షేరింగ్ స్క్రీన్ అగైన్ విత్ బాలాదిత్య. బికాస్ నేను బిగ్ బాస్ అప్పుడు కూడా నేను చెప్తున్నాను, అందరికీ గుర్తుందో లేదో, లిటిల్ సోల్జర్స్ వాజ్ మై ఫేవరెట్ మూవీ. అసలు ఐ గ్రూ అప్ వాచింగ్ దట్ మూవీ. అండ్ ఇప్పటికీ నాకు ఆ మూవీలో సాంగ్ ఫేవరెట్ సాంగ్ ఏంటంటే అదే చెప్తాను. అండ్ మళ్ళీ లిటిల్ సోల్జర్స్ గురించి చెప్తుంటే వాళ్ళ పిల్లలు కూడా చూస్తున్నారు, మా పిల్లలు కూడా చూపిస్తాం. లిటిల్ సోల్జర్స్ మూవీ అందరికీ స్ట్రైక్ అయిపోయి ఉంటుంది. అందులో నా ఫేవరెట్ సాంగ్ ఏంటో గెస్ట్ చేయండి, కింద కమెంట్స్లో పెట్టండి. కమెంట్స్లో పెడితే విల్ సీ సంథింగ్. ఒకవేళ సాంగ్ కనుక ఎవరైనా ఫస్ట్ గెస్ట్కి మళ్ళీ ఎడిట్ చేసి కింద 2-3 కాదు, ఫస్ట్ గెస్ట్కి ఎవరైనా గెస్ట్ చేస్తే ఐదు సంథింగ్ స్పెషల్. యాందిరయ్యా ఏం చేస్తున్నా? సంథింగ్ సర్ప్రైజింగ్, సంథింగ్ గుడ్. నా ఫేవరెట్ సాంగ్ లిటిల్ సోల్జర్స్ మూవీలో నుంచి అంటే ఇప్పటి వరకు కూడా నా ఓన్లీ ఫేవరెట్ సాంగ్ ఏంటి చెప్పండి. నేను ఏమనుకున్నా అంటే మేము చేసే సాంగ్ ఏందో ముందే మీరు గెస్ట్ చేసి కమెంట్లో పెట్టండి అనుకున్నా. ఎందుకంటే ఈ వీడియో ఆల్రెడీ అది రిలీజ్ అయ్యాక ఈ వీడియో రిలీజ్ అవుతుంది కదా. ఓహో నాకు అంత తెలివి ఉంది అనుకోండి. చూడు కాదు లిటిల్ సోల్జర్స్ సినిమా సాంగ్ అయితే పెట్టండి కమెంట్. A few moments later. కొరియోగ్రాఫర్ గారు ఇప్పటిదాకా నల్లా ఎండ సప్పట్ మాట్లాడారు కదా. సో అదంతా ఏంటి అంటే నా డాన్స్ కాస్ట్యూమ్ మనం వాళ్ళకి రిఫరెన్స్ ఫోటోలు పంపిస్తాము. సో దాన్ని బట్టి వాళ్ళు తయారు చేసింది. దానికి నచ్చింది ఏంటి అని అంటే ఇదొక మెటీరియల్, ఇదొక కలర్ లాగా డిఫరెంట్గా కనిపిస్తుంది. స్టేజ్ మీద ఉన్నప్పుడు వర్క్ కనిపిస్తుంది, కానీ ఈ బ్లూ బాడీ కలర్ హైలైట్ అవ్వట్లేదంట. సో షీ వాంట్స్ ద మెటీరియల్ అంటే డ్రెస్ మొత్తం హైలైట్ అవ్వాలని ఇప్పుడు మొత్తం మళ్ళీ చేపిస్తుంది. మరి వాళ్ళు ఎలా స్పందిస్తారో దానికి తెలియదు.
ప్రూఫ్ ఉంది మీరు చూడండి ఆదిత్య నరేష్ Bro, meet my friend Naresh. నేను మొగరాయిన్ లాగా అంటున్నాను, నేను అబ్బాయి లాగా అంటున్నారు. ఇంత మంచి జుట్టు పెంచుకొని కాదు అది ఇన్స్టాగ్రామ్ లో యాడ్ వస్తుంది చూసినావు కూడా ఒక ఆయిల్ అదేది ఏం ఆయిల్ అడవి ఆదివాసి ఆయిల్ మాడు ఆదివాసి ఆయిల్ వాడతాడు అందుకెంత పొడవు చుట్టున్నది ఆదివాసి ఆయిల్ చూసిరా ఇంత పొడవు అబ్బాయి మొగరాయిన్ అని ఏడ్పిస్తున్నారు. అందుకే నరేష్ అని పెట్టిండ్రు. ఆదిత్య మీరు చెప్పండి. ఇందన బొమ్మ అనుకుంటా అట్నే కానీ వేసుకో మళ్ళీ జుట్టు అట్లా వేసుకో, డ్రెస్సులు అట్లా వేసుకో, ఎప్పుడు చూడ హెల్మెట్ ఒకటి పెట్టుకుంటావు, ఆ బైక్ ఒకటి వేసుకుంటావు, పడరు అనుకుంటా. బైక్ మీద తిరగడం ఇష్టం అయితే మా అబ్బాయి అయిపోతానా? నాది స్పోర్ట్స్ బైక్ ఉంది. నాకు నువ్వు షాక్ అవడంలో తప్పులేదు అందుకే అన్న తెలీదా? బిగ్ బాస్ లో ఉన్నప్పుడు కూడా నేను వచ్చే ముందే కొనుక్కోను యమహా MT-15 నా బైక్. అసలు ఎంత ఏడిపిస్తుంది జిరాఫీ అంట. మేము కూడా ఇంత కొట్లాడాం తెలుసా. నేను మా ఆయన కూడా ఇట్లా కొట్లాడాం కదా, నాకు అదే తయారైతుంది. ఇప్పుడు మాత్రం వదలొద్దు. డ్యాన్స్ షో ఉంది ఇంకా మనకి 6 months 3 months సారీ 4 months 3 months ఏమన్నా డ్యామేజ్ చేసినా మళ్ళీ నాకే ప్రాబ్లం. పర్ఫార్మెన్స్ ఇద్దరం కలిసి చేయాలి. అంతేరా అదే మాట ఇప్పుడు అర్థమైంది స్టెప్లు ఎందుకు మిస్ అవుతున్నావు. మీ స్కూల్లో 2 1 2 చెప్పారా నీకు? ఈమె 4 దాకా ఎప్పుడు అవుతుందో 6 దాకా ఎప్పుడు అవుతుందో కాదు విశ్వ. ఇంకా మన నీతోనే డాన్స్ షోకి జస్ట్ 2 days ఉంది. అందుకే టెన్షన్ లో ఇంకేం రావట్లేదు. దానికి వచ్చిన తలకాయ నొప్పా. అవును నీతోనే డాన్స్ 2.0 ఇంకా జస్ట్ 2 days. టేక్ ఓకే సింగిల్ టేక్ ఆర్టిస్ట్ లో మేము ప్రసక్తే లేదు. కరెక్ట్ సింబాలిక్ వెనక చూడు జిరాఫీ నిన్ను ఎంత సతాయిస్తుంటాడు తెలుసా. ఆ ఫ్రేమ్ లో ఆ ఫ్రేమ్ లో చూడు వెనకాల ఏం కనిపిస్తుంది? జిరాఫీ కనిపిస్తుంది. ఒకసారి పైకి రా, జూమ్ చేసి చూడండి అట్లనే ఉంటుంది. అందుకే శ్రద్ధ. థ్యాంక్ యూ. ఇలాగ వెనకాల పడి చేయించుకోవాలి. ఇద్దరిది ఎట్లా సెట్ అవుతుందో ఏమో తెలియదు కానీ కొట్టుకుంటాం. ఇంకా కాస్ట్యూమ్స్ సెట్ అవ్వలేదు. నా పర్టికులర్ నా కాస్ట్యూమ్కి అయితే మెర్సీనా నా కొరియోగ్రాఫర్ ఇస్ వెరీ డిసప్పాయింటెడ్. అస్సలు నచ్చలేదు. అంటే మనకేంటంటే బేసిక్గా నేను కొంచెం బాగుందన్నా నేను తొందరగా అడ్జస్ట్ అయిపోయే రకాన్ని. ఏముందిలే బాగానే ఉందిలే అని నేను అనుకున్నా. బట్ మా కొరియోగ్రాఫర్ ఇస్ లైక్ నో వే హ్యావ్ టు అని ఉందన్నమాట. సో ఏం జరుగుతుందో ఏంటో మరి చూద్దాం. ఐ థింక్ మన పని అయితే అయిపోయింది. ఇంకా ఈ రోజుతో బయట కూడా ఇచ్చేసాము. మెర్సీనా ఇంకా మొత్తం కాస్ట్యూమ్ గురించి చూసేసుకుంటుంది కొంచెం సేపు ఫైనల్గా. అదిగో అక్కడ నుంచి అస్సలు షీ విల్ నాట్ లెట్ ఇట్ గో తెలుసా. ఇది కావాలి అంటే అది చేయించుకునేంత వరకు సాధిస్తుంది. రాక్షసి ఐ కాల్ హర్. సో ఇంకా తను చూసేసుకుంటుంది. మనం బయలుదేరి పొద్దున వద్దాం. ది నెక్స్ట్ డే. హలో హాయ్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు అసలు సిసలైన రోజు ఏంటి మా ఫైనల్ పర్ఫార్మెన్స్ అంటే నిజంగా ఆ ఫీలింగ్లోనే ఉంది. ఎందుకంటే కొరియోగ్రఫీ కూడా అలాగే చేసింది కాబట్టి మా కొరియోగ్రాఫరు. సో నిన్నైతే స్టేజ్ షోది అంతా చూసేసారు కదా. ఇప్పుడు అసలు సిసలైన షోలోకి వెళ్ళబోతున్నాం. సో 7:30కి రమ్మన్నారు. 7:30కి వచ్చి కూర్చొని ఇక్కడే మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసి రెడీగా ఉన్నాం. మేకప్ అండ్ హెయిర్ వాళ్ళ కోసం వెయిటింగ్. విశ్వ ఏమో ఇక అక్కడ ఆల్రెడీ వచ్చేయండి మేకప్ హెయిర్ తొందర చేసి నేను రెడీ అయిపోయి కూర్చుంటే టెన్షన్ అవుతుందనే ఫీలింగ్ అన్నాడు. అండ్ అఫ్ కోర్స్ నా లక్కీ చామ్ షో స్టార్టింగ్ కాబట్టి మా అమ్మని కూడా తీసుకొని వచ్చాను ఈరోజు. అప్పట్లో లాస్ట్ డాన్స్ షో నేను చేసిన 2 డాన్స్ షోలకి ప్రతి షో ఫస్ట్ విశ్వాని జిమ్నాస్టిక్స్ లోనే చూసాను. జిమ్నాస్టిక్స్ ఎక్కడ చేసావు? గ్రౌండ్ నేను ఎల్బీ వచ్చినప్పుడు ఒకసారి వచ్చాడు విశ్వ. సో దట్ మస్ట్ బి 6th class 5th class 6th class
మైక్ షిఫ్ట్ చేసుకోవాలి మళ్ళీ మాట్లాడింది వినిపిస్తుంది అంటే ఇంత మంచి మెమరీ గుర్తు చేసినప్పుడు నేను కూడా ఆ మెమరీ గురించి చెప్పాలి కదా. సో ఆ టైంలో నేను జిమ్నాస్టిక్ నేర్చుకొని ఇంకా పోకపోతుండే. అక్కడ మా బాబాయ్ కోచ్ అండ్ నా బాబాయ్కి ఒక కోచ్ ఉంటుండే సుధన్ రావు సార్ తాత అంటుండే ఆయనని. సో ఆ తాత దగ్గర పోయి ఎందుకు పోతుండే ఆయన చాయ్ బిస్కెట్ మంచిగా తెప్పిస్తుండే, ఇరానీ చాయ్ బిస్కెట్ తెప్పిస్తుండే. నేను జిమ్నాస్టిక్ నేర్చుకొని ఇంకా పోలే నేను. బాబాయ్ నార్మల్గా పోయి అక్కడ స్పాంజ్ ఉంటుంది, వీళ్ళేమో కులాటీలు కొట్టి అవి నేను నేర్చుకోనికి ల్యాండింగ్ ఫస్ట్ రాదు కదా, ఫుల్ స్పాంజ్లు ఉన్నది నేర్పిస్తారు పడిన దెబ్బ దాకదని. అంటే అంటే బేసిక్ గా కోతులకు కులాటీలు నేర్పించడం చూసినా, బేసిక్ గానే కోతి మళ్ళీ కులాటీలు నేర్చుకుని పోయి నేషనల్ ఛాంపియన్ కులాటీ. జస్ట్ కిడింగ్ దగ్గర ఉయ్యాలా ఊగుతా ఉండేవాడు. బాప్రే అవునమ్మా, అంటే నాకు గుర్తు కూడా లేదు. అంటే నిన్ను చూసినట్టు అన్నారు కదా సుధన్ రావు సార్ అనేసి, మా అందరికి అసలు ఆయన పేరు వినిపిస్తే ఇట్లా వణుకొస్తుంది మాకు, అంత స్ట్రిక్ట్ అసలు అమేజింగ్ కోచ్ కూడా. సో ఇందాక విశ్వం అంటున్నారు కదమ్మా, సోమేష్ సార్ వాజ్ నాకు నా జిమ్నాస్టిక్స్ లో సెకండ్ కోచ్ అనమాట. నేను చెయ్యలేని నా డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్స్ అన్ని ఆయన కోచింగ్ లో చేసిన ఉంటుంది. సోమేష్ సార్ వచ్చి నా బాబాయ్ నా ఓన్ బాబాయ్. స్మాల్ వరల్డ్. ఇప్పటికీ విశ్వ ఫోన్ లో నేహా సోంబాబాయ్ అంటే అప్పుడు సేవ్ చేసుకున్న పేరు ఇప్పటికి. సో అక్కడ పోయి నేహానేమో మేబీ వాళ్ళు కష్టపడి కులాట్లు నేర్చుకుంటున్నా, నేనేమో అదే నేషనల్ గేమ్ ఒలింపిక్ గేమ్ దాని మరి. సో జిమ్నాస్టిక్ ఈనంటే అందరూ అంట మొదలు పెడతారు, ఈయననే కరెక్ట్ చేయాలి ముందు. చెప్పు, ఇట్స్ నాట్ సో ఈజీ జిమ్నాస్టిక్స్ అనేది బాబోయ్. అది ఐ నో అబౌట్ ఇట్. నాకు 2 లెగ్మెంట్ ఎయిర్స్ కూడా అయినా పెద్దగానే నేర్చుకున్నా కాబట్టి. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ పీపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బాబాయ్ కూడా నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ ఆయన, నువ్వేమో నేషనల్స్ నువ్వు కూడా సారీ 26 నేషనల్ మెడల్స్ ఈమెకి అన్ని మెడల్స్ ఉన్నాయి. నేను మామూలుగా క్రికెట్ నేషనల్స్ ఆడినా కానీ జిమ్నాస్టిక్స్ ఆడలే. సో నేను కోతి గొంతులు పోయి దూకి ఆ స్పంజుని వీకి ఇట్లా ఆడేసి ఇట్లా రింగులు పట్టుకొని ఇట్లా ఆడుకొని ఇంకా పోతుండే, కానీ నేర్చుకొని ఇంకా పోతుండే. సో ఇప్పుడు మీరు చెప్పారు నాకు తెలియదమ్మా, నేను అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నేను అట్లా ఊగుతున్నాను. నాకు మాత్రం ఇది ఒక హైలైట్ మూమెంట్. నన్ను సమ్మర్ క్యాంప్ కి తీసుకొస్తుండే సుధన్ రావు సార్ దగ్గరికి, ఆయన దగ్గర అయితే మంచి ట్రైనింగ్ ఉంటుంది అనేసి. ఓన్లీ సమ్మర్ క్యాంప్ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి అక్కడ నేర్చుకొని మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పుడు సమ్మర్ క్యాంప్ లో నానే ఉంటుండే అమ్మా, అక్కడ పోయి స్పాంజులు వీక్తుండే మొత్తం నేను అదే పని చేస్తుండే. బట్ వెరీ స్మాల్ వరల్డ్. మేము అనుకున్నాం నేహాని ఫస్ట్ మేము కలిసింది సెట్లో. బాబాయ్ చెప్పిండు ఇట్లా నేహా అనే తను ఉన్నారా జిమ్నాస్ట్, తను ఒకసారి వస్తారు, ఒకసారి కలు అని నెంబర్ ఇస్తే మాట్లాడి నేను అక్కడ కలిసిన అనుకున్నా. కానీ గంత చిన్నప్పుడు ఆడడం మాకు ఈ కనెక్షన్ గీడికెళ్ళి ఉందని చెప్పి ఇప్పుడే తెలుసుడు. సో థ్యాంక్ యూ ఫర్ ద రిమెంబరెన్స్. అంటే వరల్డ్ ఈజ్ సో స్మాల్, అంటే ఇట్స్ ఎ డెస్టినీ. సో ఇవాళ మేము ఏదో అన్ఫార్చునేట్గానో ఏదో అట్లా మేము పేరు కాలేదు, ఎప్పటి నుంచో ఒక అట్లా మేము చూసుకుంటున్నాం. మాకు తెలియదు నేను విశ్వాని నేహా అని మాకు తెలియదు. సారీ, నేను విశ్వాని ఈమెకు తెలియదు, ఈమె నేహా అని నాకు తెలియదు. సో నరేష్ And మీరిద్దరు స్పోర్ట్స్ పర్సన్స్, లైక్ బోత్ ఆర్ ఇన్ ది స్పోర్ట్స్ ఇండస్ట్రీ కదా. ఒక బ్లాగ్ ఇంకో బ్లాగ్ ని తీస్తుంది చూసిరా. పర్వాలేదు, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో బికాస్ ఇక్కడ 2 ఛానల్స్ నేహాతో అండ్ శ్రద్ధా స్విచ్ రెండిట్లో బ్లాగ్ రాబోతుంది కాబట్టి ఇట్స్ ఓకే. సో బీయింగ్ ఏ స్పోర్ట్స్ మెన్, అదే స్పోర్ట్స్ స్పిరిట్తో ఈ జర్నీ అంతా మనం ముందుకు సాగాలని చెప్పి ఐ జస్ట్ ప్రే టు గాడ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ అండ్ టు మీ ఆల్సో. విష్ అస్ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు రెడీ అవుతాం. ఇంకా మేకప్ హెయిర్ స్టార్ట్ చేసేయడమే. మేకప్ హెయిర్ అయిపోయింది అని అంటే డాన్స్కి అటాక్. రెడీ అయ్యేసి మళ్ళీ ఫుల్ గెటప్ లో కనిపిస్తా. ఓకేనా? మీరు డిస్టర్బ్ చేసిండ్రు, అరే రాక మంచి మాటలు వస్తుంటాయి. శత్రువులు నేను మాట్లాడుతుంటే నువ్వు ఇంత ఫీల్ అవుతున్నావు అని చెప్పి అస్సలు అనుకో. పాపం ఫీల్ అన్నట్టున్నారు.
అదే ఆ పొగుడుతున్నావేమో అందుకే అనుకున్నా. మాట్లాడొద్దు అని ఫిక్స్ అయిపోయి అరుద్దామని ఫిక్స్ అయినవా? నేను మాట్లాడాలి అనేసరికి నువ్వు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. నేను అంత హ్యాపీ చూడదలుచుకోలేదు. అయ్యే వరకు నేను మాట్లాడుతూనే ఉంటా. చెప్పానా? మాట్లాడుతూనే ఉంటా. పక్కదే అరే ఇబ్రాహిం వేసుకుంటున్నావు కళ్ళలో. కళ్ళు మూసుకొని డాన్స్ చేస్తావా? కళ్ళు మూసుకొని నేను అమ్మాయి కళ్ళు మూసుకొని నేను అమ్మాయి. అవును, నీ అందాన్ని తట్టుకోలేకపోతున్నా అందుకనే. అసలు ఆ హెయిర్ స్టైల్ అట్లా వేసిన తర్వాత చూడు ప్రాపర్ ఇంకా అమ్మాయి అంటే ఇప్పుడు నువ్వు అమ్మాయి నేను అబ్బాయి. చూసేటల్ కమెంట్స్ మెన్షన్ చేయండి. మ్యాన్లీ ఉన్నా లేదు చెప్పండి. మరి నేను విమెన్లీ లేనా? నేను తొక్కలో మ్యాన్లీ అంట. మేకప్ అండ్ ఆల్ రెడీ. Getting into the costume. 5 minutes later. కింద ఫ్లోర్ మీద వేసినప్పుడు జారుతుంది. కింద లేకుండా కానీ ఇదంతా ఇక్కడ డిజైన్ కింద పెట్టడానికి ఇట్లా కడితే బాగుంటుంది. థ్రెడ్ ఒకటి స్టైల్ గా ఉంటుంది. ప్యాంట్ షూస్ బస్ సారీ అంతే. చాలు అది పెద్దగా అవుతుంది. ఆల్రెడీ పెద్ద అవుతుంది. ఎక్కువ చేస్తే అది పెద్దగా అయిపోతుంది. అంతే సూపర్. పెన్సిల్ ఫోటో తీసేది స్క్రీన్ షాట్ వచ్చిందా? Done. Let's go. ఇప్పుడు గో కాదు, రెడీ అయ్యి కొంచెం రిలాక్స్ అయ్యి రిహర్సల్ స్టెప్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్ డూ ఇట్. ఇట్స్ ఆల్మోస్ట్ డన్. అలా ఉంటది అనమాట. ఇందాకేం చేసింది వాళ్ళ పర్ఫార్మెన్స్ అయిపోయింది, మీకోసమే వెయిట్ చేస్తున్నారు, మిమ్మల్ని స్టేజ్ మీద పిలుస్తున్నారు అన్నారు. ఇందాకేమో వచ్చి దబ్బు రెడీ అయ్యి లిప్స్టిక్ కూడా వేసేసుకొని కూర్చుంటే ఇప్పుడేమంటున్నారు? ప్రధానము అని అంటున్నారు ఇప్పుడు. ఇవే సెట్ కదా. అవి మన స్పార్క్స్ వేస్తే బ్లాక్ అవసరం లేదు. ఒక 5 సార్లు స్నానం చేస్తే ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్ ఒక్కొక్కసారి ఆయన ముఖ చిత్రం చూపించు, ఎంత అవలీలగా చెప్పేశాడు. ఏమైతే ఒక 5 సార్లు స్నానం చేస్తున్నారు. జస్ట్ పీస్ అయిపోతుంది. ఇవన్నీ ఇంత పెద్ద హిడెన్ కష్టాలు. అంత ఇదంతా ఈ కష్టం అంతా ఈ ప్రాబ్లం అంతా మన వాళ్ళకి కనిపిదమ్మా. జుట్టుడు ఎంత సన్నగుందో, జుట్టుడు ఎంత పీకలాగుందో, జుట్టుడు ఎంత చీపిరి కట్టలాగుందో ఇలాంటి కమెంట్లు పెట్టకుండా టక్కున తప్పుడు పెడతారు. పాపం ఎంత కష్టపడుతుంది, ఇన్ని చేసుకుంటూ కూడా అంతంత మిగిలింది. అంతంత చేస్తూ కూడా ఇంత మిగిలిచ్చిందంటే గొప్పనే, బాగానే మెయింటైన్ చేస్తుంది. పాజిటివ్గా మాట్లాడదామని ఏముండదు, తప్పు రీక్స్ పెడేస్తారు కమెంట్లు కదా. లేదు కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, మంచి కమెంట్లు కూడా ఇస్తారు. నేను సూపర్ సెట్. Okay? Yes, absolutely. Shoki. Yeah. I just put these. You like them? Phones over there, man? I found them from my old earrings. I just pulled it off and I got it. కానీ ఇవే నన్ను రేపు దాన్ని పట్టేసింది. ఇది ఎంత స్పాంటేనియస్ ఉంటాడో తెలుసా అమ్మా. సో మొత్తానికి గీదనమాట మా ఫైనల్ గెటప్. ఓకే, మీరు మన నిన్న స్టేజ్ రిహార్సల్లో చూసారు కదా వీళ్ళు. అదేం లేకుండా గిరి అసలైన లుక్ మాదే. ఎట్లున్నా మంచిగున్నామా? మంచిగుంటే కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. బాగున్నారు కామెంట్లో మెన్షన్ చేయండి మంచిగుంటే. ఓకే, ఎందుకంటే రెండు బ్లాగ్స్ అవుతున్నాయి. అలా నేహాతో శ్రద్ధ స్విష్ రెండిట్లో అవుతుంది కాబట్టి ఇద్దరు కామెంట్స్ పెట్టుండి. సో దిస్ ఈస్ ద లుక్ అండ్ వీఆర్ రెడీ టు రాక్ ద స్టేజ్. మళ్ళీ స్టేజ్లో పర్ఫార్మెన్స్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తాం. Cardio, ready for the fest. I'm getting my lens. I sent my person to get the lens. Keep the blue lens. What we need to shift? For this, she'll have to come to the right position. We'll go like that. Up.
We need to do like that Check only. there only. No, if it is like this, no, you will just walk 5, 6, 7, 8. Na. On top of it, you can turn. Got it? Just climb on the steps and then you can turn. From behind him, from front him. ఇది పైకే పెడదాం అంటే స్ట్రైట్ లో పెట్టి నాటు 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 థర్డ్ రెండే అవి అదే థర్డ్ డన్ నాటు 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 ఊర ఇది కూడా మనం పాజ్ ఇవ్వాలి. నాటు 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 చిమిర్పల్ లాంటి నాటు 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 బ్యాక్ నేను చేస్తా కీప్ స్మైల్ అస్సలు చూపండి అస్సలు. 4 minutes అంతే చెప్తాను ఎట్లున్నా ఫరక్ పడదు మనకి అటు చూసుకున్నాం చేసి అదే చెక్ దే ఇండియాలో ఉంటుంది చూసావా, దిస్ ఇస్ ద మూమెంట్. ఇది ఒక్కసారి డూ ఆర్ డై, తర్వాత చేసి పడిపో కానీ ఫుల్ ఎనర్జీ చేసినాక పడిపోదాం అంతే ఇచ్చి పడేయాలి. ఎదురుగా ఉన్న వాళ్ళు పడేద్దాం. పడేద్దా అంటే నువ్వు లేచే వరకు గమ్ము లేదు ఇక్కడ. మమ్మీ తీసింది కూర్చుంటున్నా నేను తీసుకున్నాను. జస్ట్ మిస్. అట్లా ఎట్లా అంటారు, మేము తింటాం నువ్వు అనకూడదు. నేను తింటా. తిన్నానండి. బాగా తిను. నాయకు అక్కడ ఉంది, నువ్వు వాయిస్ వినిపించు. చెప్తా డబ్బింగ్ చెప్తాడంట, నా దాంట్లో డబ్బింగ్ చెప్తాడు. ఎలా అదిగో అక్కడ పిలుపు వచ్చింది. లెట్స్ గో. 3 hours later. సో మొత్తానికి మొన్న స్టేజ్ చేసల్లా అలసిపోయి లేకపోతే అవి మిస్ అయినాయి ఇవి మిస్ అయినాయి కొంచెం కొంచెం అనిపించిండే, మాకే అనిపించిండే. బట్ ఈరోజు అనుకున్నాం వీ నీడ్ టు డూ ఇట్ అని మీకు చెప్పినా కదా, పొద్దున్నే చెప్పినాం వీల్ రాక్ ఇట్ అని. బై గాడ్స్ గ్రేస్ వీ రాక్డ్ ఇట్. నేహా డన్ ఎ వండర్ఫుల్ జాబ్, మస్తు చేసింది, జబర్దస్త్ చేసింది. సూపర్. దానికి ముందు విశ్వ ఇచ్చిన సపోర్ట్ ఎంకరేజ్మెంట్ కూడా. సో యాక్చువల్లీ ఇద్దరం చెప్పుకుంటున్నాం, ఎవరు ఎక్కడ మిస్ అవుతున్నామో తెలుస్తుంది కదా. నేను వెళ్ళబోయే ముందు నా మిస్టేక్స్ అన్ని ఈయన గుర్తుపెట్టుకొని వరుసగా నువ్వు ఇట్లా చేస్తున్నావు అక్కడ అట్లా చేస్తున్నావు నువ్వు మర్చిపోతావు కదా. నేను పాటలో నీకు నేహా నీ స్టెప్ యాక్చువల్లీ పాయింట్ చెప్పాలి, స్టేజ్ మీద మీకు ఇదంతా తెలీదు, పాట పాడుతున్నట్టు ఉంటది కానీ నేను ఒక దగ్గర నాకు క్యూ తర్వాత ఈ స్టెప్ ఉంటది అనమాట. సో నేను నాకు ఎప్పుడు ఈ స్టెప్ బదులు నేను ఈ స్టెప్కి వెళ్తున్నా, నేహా నీ స్టెప్ అంటాడు. అది మా ఈ పర్ఫార్మెన్స్ కన్నా ముందు ఒక టేక్ తీసుకుంటారు, ట్రై తీసుకుంటారు కదా. ఆడ చెప్పిన టేక్ లో నేను జస్ట్ చెప్పడానికి అవుతున్నా, అసలు ఏడ ఛాన్స్ లేదు, ఏడ కూడా చెప్పలేదు. ఎవ్రీథింగ్ కేమ్ ఆన్ టైమ్ అండ్ అందుకే అని చెప్తాను వండర్ఫుల్ జాబ్. ఏడని ఒక్కసారి కూడా నేను చెప్పలేదు ఇది అని చెప్పి. దానికన్నా ముందు రిహార్సల్ అయితే ఒక్కటి ఫైనల్ రిహార్సల్ అనమాట. స్టేజ్ టేక్ చేసే ముందు జస్ట్ చూసుకోవడానికి ఆడ చెప్పిన అంటే డండ నాన్న చెప్పు అన్నది, కానీ టేక్ లో మాత్రం నేను ఏమో అనుకున్నా చింపేసింది. సపోర్ట్ నీ సపోర్ట్ మెర్సీన సపోర్ట్ అంతే. ఇట్స్ ఎ టీమ్ వర్క్ అండ్ యూఆర్ సో హ్యాపీ. సో ఇదన్నమాట, మీరు ఆల్రెడీ చూసిరు కదా టీవీలో. దాని వెనక ఏం జరిగిందో మీకు తెలియదు, ఇప్పుడు చెప్తున్నాను. అండ్ ఇంకొకటి వీఆర్ సో లక్కీ, కరెక్ట్ మేము పర్ఫార్మెన్స్ చేసే ముందు వెనకాల ఫైర్ వచ్చింది. 100% వీఆర్ లక్కీ, ఎందుకంటే ఫైర్ వచ్చింది, స్పార్క్ వచ్చేసింది అనమాట. ఒకవేళ మేము షార్ట్ సర్క్యూట్ అయ్యి అండ్ ఒకవేళ కనుక మేము తెలియకుండా అట్లనే స్టార్ట్ చేసేసి ఉంటే సంథింగ్ అని అది దేవుడు మమ్మల్ని మంచిగా హీ సేవ్డ్ us అండ్ త్రూ దట్ మా రాణి అని చెప్పి దాంట్లో ఒక అమ్మాయి వన్ ఆఫ్ ద టీమ్ మెంబర్ ఆఫ్ దిస్ డాన్స్ షో అండ్ తనే నడుచుకుంటూ ఆపేసింది. అండ్ అప్పుడే అనిపించింది వేరే అమ్మ చేయక మీద ఫైర్ వచ్చింది, చేసినప్పుడు అయితే మొత్తం ఇక బాంబులే వెళ్తాయి అనుకున్నాం, బాంబులు వెళ్ళినట్టు చేసేసినాం. బాంబ్ పర్ఫార్మెన్స్. ఇంకొకటి జరిగింది కూడా, ఎవరికి తెలియదు, నీకు అసలే తెలియదు. ఫస్ట్ మనం ట్రై చేసినప్పుడు ఆ ఫైర్ అప్పుడు ఆపింది చూసినావా, ఆపక ముందు నా మీద యాక్చువల్ గా లైట్ రాలేదని కట్ అయింది. సో అప్పుడు ఏం జరిగిందంటే నేను ఫ్రంట్ వాకర్ చేయంగా
ఇది కింద ఉండి నా చేతులు ఉందా, నా కాలు దీని మీద పడింది. తల ఇట్లా లేపితే ఏడొస్తుంది కాలు. అందుకే రెగ్యులర్ గా పొడుగు జుట్టు వేసుకొని ప్రాక్టీస్ చేస్తున్నారు. యాక్చువల్ గా టోపీ పెట్టుకొని జుట్టు వేసుకొని. టోపీ ఇప్పటిదాకా పెట్టలే, ఇక నువ్వేదో ఫ్లో లో చెప్పలేదు. నా టోపీ కూడా లేదు. మొన్ననే మా ఆయనతో ఒక టోపీ కొట్టేసుకొచ్చిన, ఇంకా వేరే టోపీ లేవు. సో జుట్టుని ముందుకు వేసి ప్రాక్టీస్ చేసిన రోజులు ఓకే ఉంటుంది, కానీ ఎందుకు ఆలోచన లేదు. పర్ఫార్మెన్స్ అనగానే ఫుల్ జోష్ వెళ్తాం కదా, అది వెనక్కి వెళ్ళిపోయినా డోల్నా పడ్డా సైడ్ అంతా టైట్ అయిపోయింది తెలుసా. ఇట్లా ఎంత అసలు ఏంటి తెలుసా అయిపోయింది. మా అమ్మకి వెనక ఆడ నా దగ్గరకు వచ్చిందంటే మొదలు పెట్టుండేదాన్ని. యాక్చువల్ గా పౌడర్ మా వీళ్ళు డ్రమ్స్ కొట్టేటప్పుడు పౌడర్ పడింది కదా, దాని వల్ల స్టార్టింగ్ షాట్ లో మీరు చూస్తే మళ్ళీ ఒకసారి పోయి చూడండి, యాప్ లో పోయి కరెక్ట్ కొట్టబిట్ట వైట్ అట్లా స్మోక్ లో వచ్చింది కదా, దట్ ఈస్ పౌడర్. ఇంక స్ప్లిట్ చేయాలి అవన్నీ చేయాలి కదా, అది సేమ్ అదే స్పాట్ లో. అట్లాంటి స్పాట్ లో కూడా మిస్ కాకుండా వేసిందంటే అట్లుంటది. అలా నేహతో అలా ఉంటది నేహతో. ఎంత కాలం తర్వాత రోజు నన్ను మొగరాయుడు పండి శాండోస్ అని తిట్టి తిట్టి మంచిది చూడాలి ఎట్లా వేస్తున్నాను. బట్ at the end of the day we loved it. ఇద్దరు సపోర్ట్, టీమ్ సపోర్ట్ చాలా బాగా వచ్చింది. We hope by God's grace ఈ సీజన్ అంతా కూడా మేము ట్రై చేస్తాం 100% ఇవ్వడానికి. అండ్ ప్లీజ్ shower your blessings, keep loving us both and we need your blessings. Keep praying for us and ఇట్లాంటి మంచి పర్ఫార్మెన్స్ మేము ఇంకా ఇవ్వాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటాం, మీరు కూడా కోరుకోండి. That's it for today. Thank you so much. We love you. Thank you so much. Bye.